రేపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగబోతోంది. వైసీపీకి చెందిన మేయర్ హరి వెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో రేపటి సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. రేపటి మీటింగ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కౌన్సిల్లోకి సభ్యులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే రేపటి సమావేశం మొత్తాన్ని వీడియో రికార్డింగ్ చేయబోతున్నారు. ఇక కూటమి అవిశ్వాసం పెట్టాక క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. టీడీపీ కార్పొరేటర్లను మలేషియాకు తరలించారు. రేపటి సమావేశం కోసం వీరంతా ఇవాళ విశాఖ తిరిగి వస్తారు. ఇక వైసీపీ కార్పొరేటర్లను శ్రీలంక, కేరళకు తరలించారు. రేపటి మీటింగ్ కు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయించింది. తమ కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. ఇక రేపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగబోతోంది. ఇప్పటికే క్యాంపు రాజకీయం మొదలైన నేపథ్యంలో అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. విజయ చంద్రిక విశాఖ వైసీపీ మేయర్ గొలగాని హరి వెంకట కుమార్పై కూటమి కార్పొరేటర్ల అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినప్పటి నుంచి విశాఖలో రాజకీయాలు వేడెక్కాయి. అలాగే తమ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి ఇరు పార్టీలు కూడా క్యాంపు రాజకీయాలకు కూడాను తెరతీసాయని చెప్పవచ్చు. వైసీపీ తమ కార్పొరేటర్లను బెంగళూరు మొదట తరలించారు. అక్కడి నుంచి శ్రీలంక, కేరళ కూడా తరలించారు. అలాగే కూటమి పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కూడాను తమ కార్పొరేటర్లను మలేషియా తరలించారు. అయితే అవిశ్వాసం సంబంధించి నోటీసు ఇచ్చిన నేపథ్యంలో రేపు ఉదయం జీవీఎంసీ కౌన్సిల్ 11 గంటలకి ప్రత్యేక సమావేశం కానున్నది. ఈ సమావేశానికి సంబంధించి కూడాను జిల్లా కలెక్టర్ అలాగే జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ హరీంద్ర ప్రసాద్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇదే అంశంపై నేను కూడా ఒక ప్రత్యేక సమావేశాన్ని అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. అలాగే ఈ సమావేశాన్ని అత్యంత పారదర్శకంగా సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశాన్ని మొత్తాన్ని కూడా వీడియో తీయాలని, మొత్తం 300 మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. కేవలం అంటే రేపు జరగనున్న ప్రత్యేక సమావేశానికి కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. పకడ్బందీగా అంటే రేపు కౌన్సిల్ సమావేశాన్ని పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ తమ కార్పొరేటర్లకు విప్ కూడా జారీ చేసింది. ఎవరు కూడా వైసీపీ కార్పొరేటర్లు ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కాకూడదని కూడాను ఇక్కడ విశాఖ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కూడా అని చెప్పారు. తాము విప్ జారీ చేస్తున్నామని కూడా అన్నారు. ఒకవేళ ఎవరైనా వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వెళ్ళిన వారు ఎవరైనా వెళ్ళినా కూడాను విప్ను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఒకవైపు కూడా వైసీపీ హెచ్చరికలు చేస్తుంది. ఏదేమైనా రేపు సమావేశాల్లోనూ ఉత్కంఠభరితంగా ఉంది.